9 టీవీ నేను ప్రియాంక బులెటిన్ల డీటెయిల్స్ చూద్దాం. క్షణక్షణం ఉత్కంఠ, రౌండ్ కి ఆధిక్యాల్లో మార్పు, ట్రెండ్స్ వేరు ఫలితాలు వేరంటూ ఎగ్జిట్ పోల్స్ బోల్తా పడ్డాయి. ఎగ్జిట్ అంచనాలను తారుమారు చేస్తూ హర్యానా, జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఎవరికి అధికారంలో ఇవ్వాలా అంటూ ఓటర్లు డిసైడ్ చేసేశారు. ఊహాగానాలకు అంచనాలను తలదన్నేలా తుది తీర్పు వచ్చింది. హర్యానాలో కాంగ్రెస్ ఖాయం అనుకుంటున్న వేళ కాషాయం దూకుడు పెంచి దూసుకుపోయింది. ఎట్టకేలకు బీజేపీ హ్యాట్రిక్ దిశగా విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక జమ్మూ కాశ్మీర్లో వచ్చేది బీజేపీ అని ఎగ్జిట్ పోల్స్ ఊదరగొడితే ప్రజలు మాత్రం ఇండియా కూటమికి పట్టం కట్టారు. ఎన్నో ఆసక్తికర పరిణామాల మధ్య రెండు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు రాజకీయ పార్టీలకు పెద్ద గుణపాఠాలే నేర్పాయి. హర్యానాలో ప్రారంభ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ ను సంబరాలు చేసుకునేలా చేశాయి. మలిదశ ఫలితాలు వెలువడుతున్న తరుణంలో బీజేపీ హఠాత్తుగా ఆధిక్యం సాధించిన తీరు పలు ప్రశ్నలకు తావిస్తోంది. హర్యానాలో ప్రధాన ఓటు బ్యాంక్ జాట్లదే. ఈ ఓటు బ్యాంక్ అంతా కాంగ్రెస్ వైపు మళ్లిందని, అందుకే బీజేపీ ఓటమి ఖాయమని ఎగ్జిట్ పోల్స్ లో అంచనా వేశారు. అలాగే రెజ్లర్ వివాదం కూడా కాంగ్రెస్ కు కలిసొచ్చిందని భావించారు. రెజ్లర్లు జాట్ సామాజిక వర్గానికి చెందిన వారే కావడంతో కాంగ్రెస్ విజయం ఖాయమని భావించారు. అయితే ఇలాంటి జాట్ ల్యాండ్లోనూ కాంగ్రెస్ కు టఫ్ పోటీ ఇచ్చింది కమలదళం. 10 ఏళ్ల కమలదళం పాలన వ్యతిరేకత అనేక స్థానాల్లో విజయానికి సోపానంగా మారుతుందని కాంగ్రెస్ భావించింది. ఇది కూడా కాంగ్రెస్ కు నిరాశనే మిగిల్చింది. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో 5 సీట్లు గెలుచుకోవడంతో సంబరపడిపోయిన హస్తం వాపును చూసి బలుపు అనుకొని అసెంబ్లీని గెలుచుకోవచ్చని భావించింది. హర్యానాలో కాంగ్రెస్ ఓటమికి అతిపెద్ద కారణం ఫ్యాక్షనిజం. అశోక్ తన్వార్ తిరిగి రావటం కూడా కాంగ్రెస్ నష్టాన్ని నియంత్రించలేకపోయింది. దీనికి తోడు రాజ్యాంగం, లోక్సభ ఎన్నికల్లో రిజర్వేషన్ల విషయంలో బీజేపీపై బాకా ఊపిన కాంగ్రెస్ హర్యానాలో అదే ట్రిక్ ప్లే చేసింది. కానీ ఇక్కడ మాత్రం బీజేపీ వ్యూహాన్ని బద్దలు కొట్టలేకపోయింది. కాంగ్రెస్ నాయకురాలు కుమారి శైలజకు టికెట్ ఇవ్వకపోవడం, ఆమె సన్నిహితులకు తక్కువ సీట్లు ఇవ్వడాన్ని బీజేపీ తన అస్త్రంగా ఎక్కుపెట్టింది. దళిత నేతలను కాంగ్రెస్ గౌరవించిందని బీజేపీ పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. శైలజను బీజేపీ తన కౌంటర్ కథనంగా ఉపయోగించుకుంది. దళితులను తన వైపు బీజేపీ తిప్పుకొని విజయాన్ని సాధించింది. రైతు వ్యతిరేక ఉద్యమ ప్రభావం కూడా బీజేపీపై ప్రభావాన్ని చూపించలేకపోయింది. మనోహర్ లాల్ ఖట్టర్ దాదాపు 10 ఏళ్ల పాటు హర్యానా ముఖ్యమంత్రిగా ఉన్నారు. అతను పంజాబీకి చెందిన వ్యక్తి. అలాగే జాట్ వర్సెస్ నాన్ జాట్ అనే వాదన తెరపైకి వచ్చింది. ఓటర్ నాడిని పసిగట్టిన బీజేపీ ఆయన్ను తొలగించి ఓటర్ల సానుభూతిని సంపాదించుకోగలిగింది. అంతేకాదు జాట్ వర్సెస్ నాన్ జాట్ ఓబీసీల విధానాన్ని అనుసరించిన వ్యూహం ఫలించింది. జాట్ ఏతరులు కూడా బీజేపీతో నిలిచారు. దీంతో హర్యానాలో బీజేపీ విజయం సునాయాసమైంది. हरियाणा में आज चुनाव ఇక జమ్మూ కాశ్మీర్ విషయానికి వస్తే ఆర్టికల్ 370 రద్దు తర్వాత జరిగిన ఎన్నికలు ఇండియా ఎన్డీఏ కూటమికి కీలకంగా మారాయి. ఆంధ్ర కశ్మీర్ లోయ ప్రజల మనసు గెలుచుకున్నామని తమకే ఓటు వేస్తారని బీజేపీ కల్లు కన్నది.
కానీ హిందువుల ఓట్లు అధికంగా ఉన్న జమ్మూలోనే బీజేపీకి సీట్లు సంపాదించుకోగలిగింది. మొత్తానికి గతంలో ఎన్నడూ లేనన్ని సీట్లు సాధించింది. వేర్పాటువాదం ఎక్కువగా ఉండే లోయలో బీజేపీకి చుక్కెదురైంది. అయితే బీజేపీ పెద్ద రాజకీయ శక్తిగా ఈ ఎన్నికల్లో అవతరించింది. ప్రాంతీయ పార్టీ అయిన నేషనల్ కాన్ఫరెన్స్ వైపు ఓటర్లు సహజంగానే మొగ్గు చూపారు. కశ్మీర్ లోయలో ముస్లిం ఓట్లన్నీ ఎన్సీపీకే పడ్డాయి. ఇక లోయలో బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తాజాగా వెలువడిన ఫలితాల్లో ఎన్సీ కూటమి మ్యాజిక్ ఫిగర్ను దాటింది. ఎన్సీ 42 స్థానాల్లో విజయం సాధించగా కాంగ్రెస్ 6 సీట్లు దక్కించుకుంది. ఆ కూటమి భాగస్వామి పార్టీ సిపిఎం 1 స్థానాన్ని కైవసం చేసుకుని ప్రభుత్వ ఏర్పాటుకు కావలసిన మ్యాజిక్ ఫిగర్ 48 సీట్లు ఆ కూటమికి దక్కాయి. కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన సీనియర్ నేత ఆజాద్, పీడీపీ, ఆ పార్టీలు బోల్తా పడ్డాయి. ఇకపోతే ఇండిపెండెంట్లు మాత్రం 10 సీట్లు దక్కించుకుని తమ స్థానిక ప్రభావాన్ని చాటి చెప్పారు. జమ్మూ కశ్మీర్లో కాంగ్రెస్ ఫలితాలతో పోలిస్తే బీజేపీదే పైచేయి సాధించింది. ఈ ఫలితాలతో కశ్మీర్ ఇప్పుడు కాంగ్రెస్ ముక్త్ అయిందన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్లో నిజం లేకపోలేదు. इसका मोदी जी के ऊपर जनता को विश्वास है, जनता के ऊपर मोदी जी को विश्वास है। वैसे ही जम्मू कश्मीर में भी जो हमारा प्रयास किया था, हमारा को पूरा आज बताना चाहता हूं, जम्मू रीजन में हमारा सक्सेस रेट comparatively INC, comparatively कांग्रेस पार्टी, हमारा सक्सेस रेट बहुत अच्छा है। लास्ट फेज में जो 24 सीट्स में जो आदरणीय प्रधानमंत्री जी का जम्मू रीजन में पार्टी आया है, इसका मोदी जी के ऊपर जनता को विश्वास है, जनता के ऊपर मोदी जी को विश्वास है। वैसे ही जम्मू कश्मीर में भी जो हमारा प्रयास किया था, हमारा को पूरा आज बताना चाहता हूं, जम्मू रीजन में हमारा सक्सेस रेट कंपेरेटिवली INC, कंपेरेटिवली कांग्रेस पार्टी, हमारा सक्सेस रेट बहुत अच्छा है। लास्ट फेज में जो